Hi, welcome to SVMS channel. Inter Maths 1 trigonometric ratios up to transformations. Exercise 6A. Third problem. So last video continuation. Sorry. If ABCD are angles of a cyclic quadrilateral, then prove that sin A minus sin C is equal to sin D minus sin B, and cos A plus cos B plus cos C plus cos D is equal to 0. So అసలు ఏమన్నారు ఇక్కడ ఏబిసిడి ఆర్ యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ మీన్స్ ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ దట్ సమ్ 180 degrees. సో చూడండి, ఒకసారి డ్రా చేద్దాము. చూడండి, ఆపోజిట్ యాంగిల్స్ దట్ సమ్ ఆఫ్ 180 degrees అంటే A plus C is equal to 180, B plus D is equal to 180. So total sum of the angles equals 360 degrees. So A plus C is equal to 180 degrees. A plus C is equal to 180 degrees. చూడండి, సో given ABCD are cyclic quadrilateral. Cyclic quadrilateral. So A plus C is equal to 180 and B plus D is equal to 180 degrees. So C is equal to 180 minus A. C is equal to 180 minus A. So B plus D is equal to 180 degrees. So D is equal to 180 minus B. సో అర్థమైందమ్మా? సో ఏ బిట్ ఏంటి చూడండి ఒకసారి. సైన్ ఏ మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాము. ఎల్హెచ్ఎస్ సైన్ ఏ మైనస్ సైన్ సి. చూడండి, సైన్ ఏ మైనస్ సైన్ సి. సో సైన్ ఏ మైనస్ సైన్ సి అంటే సి అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఏ అంటే సైన్ ఏని ఏమని రాయొచ్చు? 180 మైనస్ ఏ. సో 180 మైనస్ ఏ. సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా. చూడండి, సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంటు? సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ ఏంటి? పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి సైన్ మారదు. అంటే ఏంటి? సైన్ ఏ. సో ప్లస్ సైన్ ఏ మైనస్ సైన్ ఏ వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూడండి. ఆర్హెచ్ ఏంటి? సైన్ డి మైనస్, చూడండి, సైన్ డి మైనస్ సైన్ బి. సైన్ డి మైనస్ సైన్ బి. సో డి అంటే ఏంటి? డి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ బి అని రాయొచ్చు. సో సైన్ ఆఫ్ 180 మైనస్ బి మైనస్ సైన్ బి కదా. సో సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా. సేమ్ ఇక్కడ కూడా సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి సైన్ మారదు. అంటే సైన్ బి మైనస్ సైన్ బి ప్లస్ సైన్ బి మైనస్ సైన్ బి క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? 0. సో ఎల్హెచ్ఎస్ 0, ఆర్హెచ్ఎస్ 0. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చూడండి, ఫస్ట్ వన్ ప్రూవ్ అయింది. నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ వన్ ఏంటి? బి కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. చూడండి, సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఇక్కడ కూడా కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సిని ఏమని రాయచ్చమ్మా? సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఏ కదా. చూడండి ఒకసారి. సి ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180. సో సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఏ అంటే కాస్ ఆఫ్ 180 మైనస్ ఏ ప్లస్ కాస్ డీని బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180. సో డి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ బి. సో 180 మైనస్ బి. చూడండి, కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఏంటి? నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి మారదు. అంటే ఏంటి? మైనస్ కాస్ ఏ ప్లస్ సేమ్
కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి మారదు, అంటే మైనస్ కాస్ బి. సో నెక్స్ట్ ఇంకో స్టెప్ చూడండి, కాస్ ఏ ప్లస్ కాస్ బి. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ ఏ మైనస్ కాస్ బి. సో మైనస్ కాస్ బి ప్లస్ కాస్ బి క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ కాస్ ఏ మైనస్ కాస్ ఏ. సో 0. సో ఆర్హెచ్ఎస్. అర్థమైందమ్మా? చూడండి ఒకసారి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. ఇఫ్ ఏ కమా బి కమా సి డి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్, దెన్ ప్రూవ్ దట్ sin a minus sin c is equal to sin d minus sin b and cos a plus cos a plus cos a plus cos d is equal to 0. So cyclic quadrilateral means ఏంటి? Opposite angles sum 180 degrees. So a plus c is equal to 180, b plus d is equal to 180. So sin a minus sin c. So sin a minus sin of 180 minus a. Sin of 180 minus theta sin theta second quadrant కాబట్టి. So sin a cancel అయిపోయి 0. So LHS ప్రూవ్ అయింది. RHS చూడండి, sin d minus sin b. sin d ఏమని రాసాము? 180 minus b. సో 180 minus theta అంటే sin theta సెకండ్ క్వాడ్రంట్. సో sin b minus sin b 0. సో LHS is equal to RHS. సెకండ్ cos a plus cos a plus cos a plus cos t is equal to 0 అని ప్రూవ్ చేయాలి. చూడండి, cos a plus cos b plus cos c ఏమని రాసాము? మళ్ళీ 180 minus b అని రాయొచ్చు. 180 minus a. సో cos of 180 minus a plus cos of 180 minus b. cos of 180 minus theta. 180 minus theta అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. సో మైనస్ కాస్ ఏ. 180 ఉంది కాబట్టి మారదు. సో నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే, మైనస్ కాస్ బి. సో ప్లస్ కాస్ బి మైనస్ కాస్ బి క్యాన్సిల్ అయిపోయింది. సో 0. అర్థమైందమ్మా? సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.